వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతిక స్టోరీస్. మీకు కనుక మన ఛానల్లో స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ ప్రేమకై పార్ట్ 74. కొంతసేపటికి ఇసుక తన బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చింది. చుట్టూ చూస్తుండగా దూరం నుంచి నల్లటి కోటు వేసుకుని గంభీరంగా ఇసుకని చూస్తూ నిలబడి ఉన్న అశోక్ కనిపించాడు. అశోక్ని చూడగానే ఇసుక కళ్ళల్లో మెరుపు మెరిసింది. తను పడిన అలసటంతా ఒక క్షణంలో మాయమైపోయింది. కానీ అశోక్ ముఖం మాత్రం నిప్పు కణికలా ఉంది. ఇసుక మెల్లగా అడుగులు వేస్తూ అశోక్ దగ్గరికి వెళ్ళి చిన్న గొంతుతో సార్ అని పిలిచింది. అశోక్ ఆమె వైపు ఒకసారి తీక్షణంగా చూశాడు. ఏం మాట్లాడకుండా ఆమె చేతిలోని బ్యాగును లాక్కుని చరచరా కారు వైపు నడిచాడు. అభి ఇంట్లో ఉండగా నవ్య కాల్ చేసి ఇసుక జర్మనీ వెళ్ళిన విషయాన్ని చెప్తుంది. అది విన్న అభి ఓకే థ్యాంక్స్ నవ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనసులో ఏదో కుట్రతో ఆలోచిస్తూనే కిందకు వెళ్తాడు. అక్కడ మీరా సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. అభి వెళ్ళి ఆమె చేతిలో ఫోన్ లాక్కుంటూ మీరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఫోన్ ఎక్కువ చూస్తే కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుందని. కొంచెమైనా జాగ్రత్తగా ఉండొచ్చు కదా. మీరా బొంగుమతి పెట్టి చూస్తుంటే అభి ఒక యాపిల్ తెచ్చి దాన్ని ముక్కలుగా కట్ చేసి ప్రేమగా ఆమెకు తినిపిస్తూ ఉంటాడు. అభి యాపిల్ తినిపిస్తుంటే మీరా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఆరాధనగా అభిని చూస్తూ అతని చేయి పట్టుకుని అభి నిజంగా నీలో ఎంత మార్పు వస్తుందని, నన్ను ఎంత త్వరగా అంగీకరిస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు మళ్ళీ నా దగ్గరకు రావడం నా అదృష్టం అంటూ ప్రేమగా అభి చేతిపై ముద్దు పెడుతుంది. అభి ఆమె వైపు చూసి సాఫ్ట్గా నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నీ ప్రేమతో నన్ను మార్చుకున్నావు మీరా. ఇకపై మన జీవితం చాలా బాగుంటుంది. బయటకు అంత ప్రేమగా మాట్లాడుతున్న అభి మనసులో మాత్రం పిచ్చి మీరా, నా లైఫ్ ఇలా అవడానికి కారణమైన ఆ అశోక్ ఇసుకలను నేను అంత సులభంగా వదిలేస్తానా? అస్సలు వదలను. నువ్వు మన బేబీకి జన్మించేలోపు వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేసి వాళ్ళ అంతం చూస్తాను. అప్పుడే నా మనసుకు శాంతిస్తుంది అని లోపలే అనుకుంటాడు. అశోక్ కార్ డ్రైవ్ చేస్తున్న తీరులోనే అతని కోపం కనిపిస్తుంది. స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇసుక మాత్రం ఏం మాట్లాడకుండా కిటికీలోంచి బయటకు కనిపిస్తున్న జర్మనీ అందాలను, పడుతున్న మంచును చూస్తుంది. కారులో ఉన్న నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. కొంతసేపటి మౌనం తర్వాత అశోక్ గంభీరమైన స్వరంతో అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇసుక తల తిప్పి చాలా అమాయకంగా మొహం పెట్టి అశోక్ వైపు చూసింది. మీరు నా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు, మెసేజ్లకి రిప్లై ఇవ్వడం లేదు. నా మీద చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. అందుకే మిమ్మల్ని కూల్ చేద్దామని వచ్చాను సార్ అంటుంది. ఆమె చెప్పిన విధానం చూసి అశోక్కి లోపల నవ్వొస్తున్న పైకి మాత్రం చాలా సీరియస్గా కవర్ చేసుకుంటున్నాడు. కూల్ చేయడానిక?
జర్మనీ అంటే పక్కవిది అనుకున్నావా అంటూ ఉండగా కాసేపటికి హోటల్కి చేరుకున్నారు. అశోక్ కార్తీకి ఇష్క బ్యాగ్ తీసుకుని లోపలికి నడిచాడు. ఇష్క కూడా అతని వెనక్కి మెల్లగా వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళగానే అశోక్ తన కోట్ తీసి పక్కన పడేసి ఇష్క వైపు తిరిగి, సరే వచ్చావు కదా, ఇప్పుడు ఎలా కూల్ చేస్తావో చూస్తాను అన్నట్టుగా ఒక మాదిరి చూపు చూశాడు. ఇష్క మనసులో, అమ్మో ఏంటి ఇలా చూస్తున్నారు అని భయపడుతూనే, సారీ సార్, నా మీద ఇంకా కోపం పోలేదా అని చాలా చాలా నెమ్మదిగా అడిగింది. కానీ అశోక్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని విసురుగా తన వైపు లాక్కుని, రేపే నీకు రిటర్న్ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళిపో, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే ఇష్క కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తను అంత దూరం నుంచి వచ్చింది అశోక్ ఇలా అంటాడని కాదు. ఇష్క ఏడుస్తూ ఉండడం చూసి అశోక్ మనసు కరిగిన బయటకు మాత్రం వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏదైనా తిను అని చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇష్క ఫ్రెష్ అయ్యి వెంటనే, అయ్యో డ్రెస్ తీసుకురావడం మర్చిపోయా అని తర్వాత గుర్తొస్తుంది. ఇక చేసేదేం లేక టవల్ చుట్టుకుని బయటకు వచ్చి తన బ్యాగ్ కోసం చూస్తుంది. కానీ ఎదురుగా బెడ్పై అశోక్ క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని ఉండడం చూసి తను ఒక్కసారిగా షాక్ అయింది. అతని చూపులు నేరుగా ఆమె పైనే ఉన్నాయి. సిగ్గుతో ఇష్క వెంటనే వాష్రూమ్ వైపు పరిగెత్తాలని చూసింది. కానీ అశోక్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. మెరుపు వేగంతో లేచి ఇష్క దగ్గరకు చేరి ఆమె వెనక్కి వెళ్ళే దారి లేకుండా గోడకు అదిమి పెట్టాడు. ఇష్క అటు ఇటు కదలకుండా తన రెండు చేతులను గోడకు ఆనించి ఆమెను పూర్తిగా లాక్ చేసేశాడు. అశోక్ అంత దగ్గరగా ఉండడంతో ఇష్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇష్కను అలానే చూస్తూ, ఎక్కడికి పారిపోతున్నావు, నన్ను కూల్ చేయడానికి వచ్చానన్నావు కదా, మరి ఇలా భయపడితే ఎలా అంటూ అశోక్ తన పెదాలతో ఇష్క మెడపై ఉన్న నీటి బిందువులను తన నాలుకతో తాకుతుంటే ఇష్క ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్లయింది. అప్పుడే స్నానం చేసి రావడం వల్ల ఇష్క శరీరం నుండి వస్తున్న సోప్ పరిమళం అశోక్ని మరింత మైమర్పిస్తుంది. అదురుతున్న ఇష్క పెదాలను తన పెదాలతో బంధించాడు. అలవతైన ముద్దులో ఇష్క కూడా తనను తాను మర్చిపోయింది. అప్పటి వరకు ఉన్న భయం పోయి అశోక్ ప్రేమలో మునిగిపోతూ అతన్ని గట్టిగా హత్తుకుంది. కాసేపటి తరువాత అశోక్ ఆ ముద్దును వదిలి ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, సో సెక్సీ బేబీ అని చిన్నగా గుసగుసలాడాడు. ఆ మాటలు వింటూ ఇష్క సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అశోక్ మెల్లగా ఆమె నడుము చుట్టూ ఉన్న టవల్ అంచుని తన చేతిలోకి తీసుకున్నాడు. అశోక్ ఆ టవలు అంచును పట్టుకోగానే ఇష్క గుండె ఆగినంత పనైంది. ఆమె సిగ్గుతో తడబడుతున్న చేతులతో అశోక్ గుండె మీద చెయ్యి వేసి వెనక్కి తోయడానికి ప్రయత్నించింది. కానీ అశోక్ అంగుళం కూడా కదలలేదు. పైగా ఆమెను మరింత దగ్గరగా తన మీదకి లాక్కున్నాడు. అశోక్ ఆమె చెవి దగ్గరగా, ఇష్క, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను బయటకు వెళ్ళగానే వెంటనే నువ్వు డోర్ లాక్ చేసుకో, అక్కడ ఫుడ్ ఉంది, తిని రెస్ట్ తీసుకో, నేను ఈవినింగ్ వస్తా అని చెప్పాడు. అంత సీరియస్ మాటలు చెప్తూనే
అశోక్ ఆమె హృదయంపై ముద్దు పెట్టి మళ్ళీ ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఇషిక పెదవుల్లో తేనె అమాంతం లాగేసుకుని మత్తుగా, అసలు ఎందుకు వచ్చావే, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ ఆమె నడుమును గట్టిగా నొక్కుతూ ఒక్కసారిగా ఇసుక చుట్టుకున్న టవల్ని లాగేశాడు. కానీ ఇసుక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ తను ఆ టవల్ ఊడిపోకుండా 2 చేతులతో చాలా గట్టిగా పట్టుకుని అశోక్కి దొరకకుండా అతనిని గట్టిగా వెనక్కి నెట్టేసి మెరుపు వేగంతో డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగు తీసింది. లోపలికి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకుని ఊపిరి పీల్చుకుంది ఇషిక. బయట ఉన్న అశోక్ ముఖంలో మాత్రం విజయవంతమైన చిరునవ్వు మెరిసింది. ఆమె కంగారును చూసి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మెల్లగా తన షర్ట్ బటన్స్ సర్దుకుంటూ బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇషిక బయటకు రాగానే అశోక్ కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. బ్లాక్ కలర్ డ్రెస్లో ఇషిక మెరిసిపోతుంది. ఆ నలుపు రంగు ఆమె చర్మ సౌందర్యాన్ని మరింతగా ఎలివేట్ చేస్తుంది. అశోక్ తలుపు దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇషిక నడుమును వెనక నుంచి చుట్టేశాడు. ఆమెను తన వైపుకి లాక్కుని ఆమె భుజంపై తలవాల్చి మత్తుగా, ఇప్పుడు వెళ్ళాలా నేను? అసలు నాకు వెళ్ళాలనిపించడం లేదు ఇషిక, ఇక్కడే నీతో ఉండిపోవాలనుంది. అతని గొంతులో ఉన్న ఆ గోమును చూసి ఇషికకు చాలా ముచ్చటేసింది. అశోక్ లాంటి యాంగ్రీ మ్యాన్ ఇలా చిన్నపిల్లాడిలా తనని అడుగుతుంటే ఆమెకు అస్సలు నవ్వు ఆగలేదు.